కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న E20 పెట్రోల్ కు వ్యతిరేకంగా భారీ ఆందోళనకు ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. ఇవాళ ప్రధాని మోదీ నివాసం వరకు మార్చ్ నిర్వహించబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా 2 లక్షల మంది సంతకాలతో కూడిన పిటిషన్ను అందజేస్తామని పేర్కొన్నారు. E20 పెట్రోల్ కు వ్యతిరేకంగా ఆన్లైన్లో దాఖలు చేసిన పిటిషన్ కు ఇప్పటికే 2 లక్షల మందికి పైగా మద్దతిచ్చారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను ప్రధాని మోదీ నివాసానికి తీసుకెళ్తానన్నారు. E20 పెట్రోల్ వినియోగం విషయంలో ప్రభుత్వం 3 డిమాండ్స్ కు అంగీకరించాలన్నారు. ఇప్పటికే వాహనదారులు E20 పెట్రోల్ బలవంతంగా వాడుతూ ఉండగా వారికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదన్నారు. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనదారులకు ఏ ప్రయోజనం లేనప్పుడు దాని ఉపయోగం ఏంటి, ఎందుకు దీన్ని వాడాలి, పైగా ఇథనాల్ పెట్రోల్ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, పార్లమెంటు సమావేశాలు ఒకవైపు కొనసాగుతుండగా ఇటు E20 పెట్రోల్కి సంబంధించిన రగడ మరోసారి ఢిల్లీలో బగ్గుమంది. ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నివాసానికి మార్చ్కు పిలుపునిస్తే మరోవైపు ట్రేడర్స్ అంతా కూడా చలో సంసద్కి పిలుపునివ్వడం జరిగింది. అయితే దాదాపు 100 మందితోటి ప్రధాని నివాసానికి మార్చ్గా వెళ్తామంటూ కూడా కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. 2 లక్షల మందితోటి ఇప్పటికే E20 పెట్రోల్కి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కూడా చేశాం. వాటన్నిటిని కూడా ప్రధానికి వినతి పత్రంగా సమర్పిస్తామంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. కేవలం నితిన్ గడ్కరీ కుమారుడికి లబ్ధి చేకూర్చేందుకే E20 పెట్రోల్ని భారత్లోకి తీసుకురావడం జరిగిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా ఈ పెట్రోల్ ద్వారా ఇటు వాహనాల జీవితకాలము దెబ్బతినడంతో పాటు మైలేజ్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఆ E20 పెట్రోల్తో పాటు నార్మల్ పెట్రోల్కి సంబంధించిన అవుట్లెట్ కూడా ప్రతి పెట్రోల్ పంపుల్లో అందుబాటులో ఉండే విధంగా చూడాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇటు దీంట్లో ప్రధానంగా 3 డిమాండ్లను ఆయన తీసుకురావడం జరిగింది. ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారుడికి ఆప్షన్ ఉండే విధంగా ప్యూర్ పెట్రోల్ కంటే E20 పెట్రోల్ ధర తక్కువగా ఉండాలి, పెట్రోల్ ధరను 84 రూపాయలకు చేర్చాలంటూ ఈ 3 ప్రధానమైన డిమాండ్లను కూడా ప్రధానికి వినతి పత్రంలో పొందుపరుస్తాము. వాటన్నిటిని కూడా దాదాపు 2 లక్షల మందితో సేకరించిన సంతకాలతో కూడిన లెటర్స్ను కూడా ప్రధానికి తాము ఇచ్చేందుకు దాదాపు 100 మందితోటి చలో ప్రధాని నివాసానికి మార్చిగా వెళ్తామంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇంకోవైపు ట్రేడ్ యూనియన్స్ కూడా దీన్ని చలో సంసద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ పెట్రోల్ ద్వారా ఇటు వాహనాల దెబ్బతినడంతో పాటు పెట్రోల్ మైలేజ్ కూడా చాలా తక్కువగా వస్తుందన్న ఆరోపణలు అయితే ఈ ట్రేడర్స్ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ రెండింటి నేపథ్యంలో పోలీసులు కూడా ఢిల్లీలో అప్రమత్తం అవడం జరిగింది. ఇటీవల జరిగిన ఘర్షణ వాతావరణాలు వీటన్నిటి నేపథ్యం దృష్టిలోనే భారీ బందోబస్తును అయితే ప్రస్తుతం ఏర్పాటు చేశారు. మరి కేజ్రీవాల్ని ఇంటి నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటామనేది కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ 100 మందితోటి తాను ప్రధాని నివాసానికి శాంతియుతంగా వెళ్ళి ఒక వినతి పత్రాన్ని సమర్పించి వస్తామంటూ కూడా కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. మరి చూడాలి పోలీసులు కేజ్రీవాల్ని అనుమతిస్తారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా సందిగ్ధత ఉంది. మరోవైపు ట్రేడ్ యూనియన్స్ చలో సంసద్కి మరి ఆ పోలీసులు పర్మిషన్ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి ఆ అంశం కూడా ఏ విధంగా జరుగుతుందో చూడాల్సి ఉంది. రైట్, థాంక్యూ గోపి.